హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సన్న సేమియా, ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి రంజాన్ స్పెషల్ కోసమే అమ్ముతారండి, షీర్ కుర్మా కోసము. ముంతమామిడి పప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఒక 50 గ్రామ్స్ వరకు. యాలకల పొడి, 100 గ్రామ్స్ బాదం కట్ చేసి పెట్టుకున్నాను. పిస్తా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 50 గ్రామ్స్. ముంతమామిడి పప్పు, చక్కెర, 1/2 కిలో చక్కెర, 1/4 కిలో సేమియాకి 1/2 కిలో చక్కెర తీసుకోవాలి. మిల్క్ మేడ్ 100 ml ప్యాకెట్ తీసుకున్నాను. నెయ్యి 150 ml. ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు. పాలు తీసుకున్నాను నేను. పాలు వచ్చేసి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. 1/2 లీటర్వి 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. 1/4 కిలో సేమియాకి 1.5 లీటర్ పాలు, 1/2 కిలో చక్కెర తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకునేసి నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కాజు వేసుకుంటున్నాను. కాజుని కొద్దిగా లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. కాజుని వేయించుకొని పక్కన తీసుకోవాలి. షీర్ కుర్మా అంటే మనకు రంజాన్లో ఎంతో స్పెషల్గా పండగ రోజు చేసుకుంటాము. నేను ఇది పండగ రోజే చేశానన్నమాట, మీకు వీడియో చూపించాలనేసి. చూడండి, ముంత మామిడి పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పిస్తా కూడా అలాగే నెయ్యిలో మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బాదం కూడా అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. బాదం కొద్దిగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా మనకు టైం పడుతుంది. మనం పొట్టు తీసేసి నీళ్ళల్లో నానబెడతాం కదా కాసేపు, అందుకని అవి కొంచెం ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. షీర్ కుర్మాలో డ్రై ఫ్రూట్స్ పడితేనే చాలా టేస్ట్గా ఉంటాయండి. సేమియా కూడా చాలా సన్నగా ఉంటాయి కదా, దానికి తోడుగా మనము పాలు వేస్తాము. పాలల్లోనే ఇది మొత్తం షీర్ కుర్మా అనేది మనం చేసుకుంటాము. దాంట్లోనే మనము టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లో వాటర్ అనేది మనము ఎక్కడ మిక్స్ చేయమండి, ఓన్లీ పాలలో మాత్రమే చేసుకుంటామన్నమాట. మీరు కంటిన్యూస్గా నా వీడియో మిస్ అవ్వకుండా చూడండి, మీకు అర్థమవుతుంది షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. చూడండి, బాదం కూడా మనము ఫ్రై చేసుకున్నాము, ఇప్పుడు పక్కన తీసుకుంటున్నాను. షీర్ కుర్మా అంటే ముస్లిం ఇళ్ళలో మోస్ట్లీ స్పెషల్గా చేస్తారండి. ఇది చాలా విధాలుగా చేయొచ్చు. ఇది నేను 1 టైప్ ఆఫ్ మీకు చూపిస్తున్నాను. ఇంకా వేరే వేరే విధాలుగా కూడా చేయొచ్చు అనమాట. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకోసారి మీకు వేరే టైప్గా ఇంకా చూపిస్తాను. ఇప్పుడు మనము సేమియా కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలోనే. ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకునేసి దాంట్లోనే డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో సేమియా వచ్చేయాలి, అంత రోస్ట్ వరకు మనం చేసుకోవాలండి. చూడండి, ఇవి ముందుగానే మనం కొంచెం స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇవి పొడుగా ఉంటాయి ప్యాకెట్లో, మార్కెట్లో మనకు దొరుకుతాయి. ఇవి రేటు కూడా చాలా తక్కువే. ఈ సేమియా అయితే షీర్ కుర్మాకి మనకు చాలా బాగుంటాయి. బ్యాంబీనో అయితే చాలా లావుగా ఉంటాయి కదా, మనకు అంతగా టేస్ట్గా కనిపించవన్నమాట. ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఇది షీర్ కుర్మా కోసం చాలా బాగుంటాయి, టేస్టీ కూడా ఉంటాయి. మీరు ఇవి ట్రై చేయండి. స్వీట్ చేయాలంటే, షీర్ కుర్మా చేయాలంటే ఈ సేమియానే ట్రై చేయండి. ఇలా బాగా మనము వేయించుకోవాలి. నెయ్యిలో బాగా రోస్ట్ అయినంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకొని ఇలా పక్కకు తీసుకోవాలి. కంప్లీట్గా పక్కకు తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ప్యాన్లో నెయ్యి అనేది వేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మనము ముంత మామిడి పప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, కాజు పౌడర్ ఎందుకు వేస్తున్నానంటే, కాజు పౌడర్ వల్ల మనకు థిక్నెస్ అనేది వస్తుంది. సేమియాలో పాయసంలో మనకు థిక్నెస్ అనేది వస్తుందండి, అందుకనేసి నేను పౌడర్ చేసి వేసుకున్నాను. ఇది కొద్దిగా నెయ్యిలో మనము ఫ్రై చేసుకున్న తర్వాత
దీంట్లో మనము మళ్ళీ పాలని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా యాలకుల పొడి కూడా మనము ఇప్పుడు యాడ్ చేస్తాము. దీంట్లో యాలకుల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకు. సేమియాలో స్వీట్లో కంపల్సరీగా మనము యాలకులు అనేది యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో నేను ఇలా యాలకుల పొడిని యాడ్ చేశాను. ఈ కాజు పౌడర్ని కూడా బాగా రోస్ట్ చేసుకున్నాను అనమాట నెయ్యిలోనే. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో పాలు అనేది యాడ్ చేయాలి. ఇది అడగంటనివ్వకండి కాజు పేస్ట్. ఇప్పుడు పాలు అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, పాలు అనేది ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. 1.5 లీటర్ పాలన్నమాట. ముందుగానే నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా మనము ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ముంత మామిడి పప్పు పౌడర్లో యాడ్ చేసుకున్నాం కదా, అప్పుడు కూడా మనం కాసేపు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో చక్కెర కూడా యాడ్ చేసుకుందాము. కాసేపు ముంత మామిడి పప్పు పౌడర్ బాగా ఉడికిన తర్వాత అది థిక్నెస్ అనేది వస్తుంది. థిక్నెస్ వచ్చిన తర్వాత మనము షుగర్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలాగే కలుపుతూ ఉండండి, లేకుంటే కింద అడుగంటే ప్రమాదం ఉంది. ఇలాగే కలుపుతూ ఉండాలి. మనం కాజు పౌడర్ వేసినందువల్ల ఇది కొంచెం మంచి టేస్ట్గా వస్తుంది. దీంట్లో చూడండి, చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను నేను. చక్కెర 1/2 కిలో వేసాను. 1/4 కిలో సేమియాకి 1/2 కిలో చక్కెర వేసాను అనమాట. ఇప్పుడు మనం మిల్క్ మేడ్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం కదా, అది కూడా స్వీట్నెస్ ఉంది కాబట్టి చక్కెర కొంచెం తక్కువగానే తీసుకోవాలి. మరీ ఎక్కువ స్వీట్ ఉంటే బాగుండదు, మనకు తినడానికి కొంచెం ఓవర్గా అనిపిస్తుంది స్వీట్నెస్. అందువల్ల మనము చక్కెర కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్లేదు. మళ్ళీ దీంట్లో మిల్క్ మేడ్ యాడ్ చేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. ఇది బాగా థిక్గా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మిల్క్ మేడ్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్లో బాగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనము స్వీట్ అనేది కొద్దిగా తక్కువ వేసుకోవాలి, చక్కెర అనేది. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం చివరిగా సేమియా అనేది యాడ్ చేయాలి. దీంట్లో సేమియా యాడ్ చేసేటప్పుడు మనము ఇది బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత మనము సేమియా అనేది యాడ్ చేద్దాము. ఇలా ఉడికేటప్పుడు మటుకు సేమియా అనేది యాడ్ చేయొద్దండి. ఇప్పుడు నేను సేమియా అయితే వేసేసాను, మీకు చూపించలేదన్నమాట, అది కొద్దిగా మిస్ అయ్యింది. కొద్దిగా వేడి అనేది తగ్గిన తర్వాత హీట్ అనేది అప్పుడు సేమియా వేయండి. ఇమ్మీడియట్గా మనము సేమియా వేసేస్తే ఉడికేటప్పుడు దగ్గరకు వచ్చేస్తాయండి. మనం కొద్దిగా సేమియా వేసినా కానీ అవి బాగా దగ్గర పడిపోతాయి. అందువల్ల మనము కాసేపు చల్లారిన తర్వాత సేమియా అనేది దాంట్లో వేయాలి. చూడండి, ఇప్పుడు మన షీర్ కుర్మా అనేది ప్రిపేర్ అయిపోయింది. పైనుంచి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ డెకరేట్ చేసుకున్నాను. చూడండి, దానికి థిక్నెస్ అనేది కూడా మీకు కనిపిస్తుంది, ఎంత థిక్గా ఉన్నాయి అనేసి. ఇదండి షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, బాయ్.